హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కోసం మా చిన్న అత్తయ్యని వెరైటీ టేస్టీగా ఉండే ఫుడ్ ఐటమ్ చేయమన్నాను. అరటికాయ తొక్కు పచ్చడి చేసింది. వినడానికి వెరైటీగా ఉంది కదా, ఎలా చేసిందో ఈ వీడియోలో చూద్దాం. 2 అరటికాయలను తీసుకొని తొక్కు తీసుకోవాలి. పచ్చడికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, పలుకులు, జీరా, నువ్వులు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, అరటికాయల తొక్కు. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కాక కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేగించుకోవాలి. బాగా వేగిన జీలకర్ర ధనియాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత నువ్వులను వేసుకొని దోరపదంగా వేగించుకొని, ఆ వేగిన నువ్వులను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో కొంచెం పలుకులను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో 3 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చిని వేసుకొని వేగిన ఎండుమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కరివేపాకు, అరటి తొక్కు వేసుకొని వేగించుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు వేసి వేగించుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు వేసి బాగా వేగించుకోవాలి. వేగించుకున్న అన్నింటినీ ఒక బౌల్స్లోకి తీసుకున్నాం కదా, వాటిని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసుకొని తరువాత పల్లీలు, నువ్వులు వేసుకొని రుబ్బుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అరటి తొక్కు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, చింతపండు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రోట్లో వేసుకొని రుబ్బితే మంచి టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో అయితే అంత టేస్ట్ ఉండదు. చూసారా, బాగా నలిగిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అన్నంలో కాచిన నెయ్యి వేసుకొని పచ్చడితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.